పవిత్రతను కాపాడాలని అధికారులు ఎన్నిసార్లు సూచించినా కొందరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ చేసిన రీల్ పెద్ద వివాదానికి దారితీసింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఆమె ఆలయం ముందు తన నలుగురు మగ స్నేహితులతో కలిసి ఒక సినిమా పాటకు రీల్ చేసింది. ఖడ్గం సినిమా పాటకు స్టెప్పులు వేస్తూ వీడియో తీశారని తెలుస్తోంది. అంతేకాదు తిరుమల ఘాట్ రోడ్లో కూడా కారు ఆపి మరో రీల్ చేసింది. భక్తిభావంతో ఉండాల్సిన పవిత్ర క్షేత్రంలో ఇలాంటి వినోదాత్మక వీడియోలు తీయడంపై భక్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె తీరుపై ప్రశ్నిస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశంలో సినిమా పాటలకు నృత్యం చేయడం సరైందేనా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికే భక్తుల రద్దీని నియంత్రించడం, భద్రతను పర్యవేక్షించడం వంటి బాధ్యతలతో టీటీడీ అధికారులు బిజీగా ఉంటున్నారు. అలాంటి సమయంలో సెలబ్రిటీల చర్యలు మరిన్ని సమస్యలకు దారితీస్తున్నాయని పలువురు అంటున్నారు. వివాదం ముదరడంతో గీతూ రాయల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోలను తొలగించారు. అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు రావడంతో గీతూ రాయల్ మరోసారి స్పందించారు. ఒక వీడియో సందేశం విడుదల చేసి తన భావాలను వ్యక్తం చేశారు. చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేశారని, ఇప్పటికే నా జీవితంలో చాలా కోల్పోయానని తెలిపారు. ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదని, మిగిలిన జీవితాన్ని కూడా తీసేసి సంతోషంగా ఉండాలని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మొత్తం ఘటనపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి.